సిద్దిపేట జిల్లా హుజనాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నాడు సమాజంలో ఉన్న కుల వివక్షత, దురాచారాలను రూపుమాపడానికి విద్యను అందించడమే ముఖ్యమని గుర్తించిన జ్యోతిబా పూలే తన భార్య సావిత్రిబాయి పూలేకు విద్యను నేర్పించి మొదటి ఉపాధ్యాయులుగా తయారు చేశారన్నారు. విద్యాలయాలను స్థాపించి బలహీన వర్గాలకు ఉచిత విద్యను అందించాలన్నారు. కానీ నేడు ప్రభుత్వాలు కులాల పేరిట రాజకీయాలు చేస్తూ కుల వివక్షతకు పునాదులు వేస్తున్నాయని మండిపడ్డారు. జయంతి వేడుకలకు వచ్చిన సోదరి మహాత్మా జ్యోతిబా పూలే మరి ఆనాడు ప్రతి ఒక్కరికి విద్య అనే అంటరానితనానికి నిర్మూలనగా సావిత్రిబాయి పూలే ఆనాడు అగ్రవర్ణాలు మరి పాఠశాలలో చదివితే కూడా ఇంటికి పోయిన తర్వాత ఇళ్ళకు కూడా రాకుండా ఎన్నో అవమానాలకు ఓర్చి ఈ సమాజాన్ని మరి ఎంతో రూపుదిద్దిన దానిలో ప్రధానమైన భూమిక ఉన్నది. దీనికి ప్రభుత్వాలు కూడా మరి గుర్తించి మరి ఇది ప్రభుత్వ పరంగా చేయవలసిన కార్యక్రమం కూడా ఇది. పూలే 1846-48 అంటర్ కమిషన్ ముందు ఈ దేశంలో ఉండేటువంటి మూఢ చట్టాలు, మూఢ విశ్వాసాలు, ఇబ్బంది కలిగిస్తున్నటువంటి సమస్యల మీద ఆయన వాదించండి. కాబట్టి ఆయన భార్య కూడా 3-4 ఏళ్ళు ప్లేగు వ్యాధికి సహకారం చేసి ఆ పేషెంట్లతో వాళ్ళు కూడా చనిపోయారు. ఆయన ఒక డాక్టర్ను అంటే మహిళ కొడుకును విశ్వాంతరాయణ పిల్లలకు అనంతాన్ని కూడా నిర్ణయం తీసుకున్నారట. మరి వాళ్ళే అన్ని త్యాగాలు చేసినప్పుడు అన్నీ తెలిసి మనం ఒక ఓటు విషయంలో ఆలోచించుకోక మనం పోయి ఏదో గుడ్డెద్దు చెల్లబడ్డట్టు మనం బురద గుంపల పడదామా, మన ఓటర్లుగా మనమే ఆలోచించుకోవాలని. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.